ట్రినిటీ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. భర్త చనిపోయిన తర్వాత బొట్టు పూలు గాజులు కుంకుమ పెట్టుకోకూడదు ఇవన్నీ చేస్తూ ఉంటారు. దీనికి ఏమైనా శాస్త్ర కారణాలు ఉన్నాయా? ఏ స్త్రీ అయినా కోరుకునేది సుమంగళిగానే తాను చనిపోవాలని కోరుకుంటుంది. మహాపతివ్రతల దగ్గర నుండి ఎంతోమంది మహాతల్లులు భర్త చనిపోతాడు అని తెలిసినటువంటి ఆ మరుక్షణమే భర్త కంటే ముందు వీళ్ళు చనిపోయేవాళ్ళు. భర్తతోనే నా సౌభాగ్యం, భర్త లేని నా జీవితం వృధా అని చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పాను కదా. అలాగే కొంతమంది సతీ సహగమనం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళగా చేశారు, ఎవరో గెంటేస్తే చేయలేదు. ఆ విధంగా మహాతల్లులందరూ కూడా ఆదర్శప్రాయంగా ఈ రోజు వరకు నిలిచున్నారు. అయితే పూర్వం అంతా కూడా ఏకపత్ని వ్రతం, అదేవిధంగా ఒకడే భర్త, తన జీవితకాలంలో తన భర్త అంటే ఒకడే, ఇక వేరే అతన్ని ఊహించుకునేటువంటి స్థితి వీళ్ళకు ఉండేది కాదు. భర్తే తన సర్వస్వంగా భావించినటువంటి మహాతల్లులందరూ కూడా భర్త చనిపోతాడనే ఒక క్షణం ముందే చనిపోయేవాళ్ళు, లేదంటే భర్త చనిపోయిన తర్వాత భర్తతో పాటుగా సహగమనం చేసి ప్రాణాలు విడిచిన వాళ్ళు ఉన్నారు. నా భర్త లేనటువంటి నా యొక్క ఈ సౌందర్యం నాకెందుకు అని చెప్పి స్వతసిద్ధంగా వాళ్ళంతా వాళ్ళే వాటన్నింటినీ కూడా వదిలిపెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మహాతల్లులు వాళ్ళందరూ కూడా. అయితే ఇటీవల కాలంలో చూస్తే చాలా ఆశ్చర్యం, కాలం మారింది. కానీ తీయాలి అనేటువంటిది ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలే. వాళ్ళంతా వాళ్ళు తీసేశారు, అంతే, అదొక ఆచారంలా. తర్వాత వచ్చేసింది. కొంతమంది ఏంటంటే భర్త చనిపోతాడని తెలవగానే చనిపోయారు. వాళ్ళు ఏం చేశారు, తర్వాత భర్త చనిపోయిన తర్వాత వాళ్ళకి చేత కాలేదు, భర్త చనిపోయిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళగా సతీ సహగమనం చేశారు. ఆ తర్వాత సహగమనం చేయించారు. ఆ తర్వాత ఏం చేశారు, ఈ విధంగా ఈ కొంతమంది ఏంటంటే ఆ సహగమనం చేసే ధైర్యం కూడా లేనటువంటి స్థితిలో వాళ్ళు ఇవన్నీ విసర్జించారు. మంగళద్రవ్యాలన్నీ వదిలిపెట్టేసి ఏ ఒక్కరికి కూడా తాను సౌందర్యంగా కనపడకూడదు, తను రక్షించుకోవాలని అంటే బొట్టు పూలు గాజులు ఇవన్నీ అలంకరణ కాబట్టి ఇవన్నీ తీసేయాలి అనేది వచ్చింది తప్ప శాస్త్రంలో ఇలాంటివి వికృతాకారం అనేటువంటిది ఇక్కడ కూడా వికృతాకారంతో ఉండాలనేటువంటిది వాళ్ళ ఆలోచన. కానీ ఇప్పుడు అవన్నీ తీయడం ఫ్యాషన్ అయిపోయింది కదండి, అవన్నీ అలంకరణ. కాదమ్మా, ఇప్పుడు బొట్ల గురించి మాట్లాడుతున్నారు. బొట్లు పెట్టుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అసలు బొట్లు పెట్టుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అవునండి, పసుపు రాసుకునే వాళ్ళు లేరు, బొట్లు పెట్టేవాళ్ళు లేరు. అంటే ఒకప్పుడు అది అలంకరణ అందం అని భావించారు కాబట్టి అవి తీయాలి అన్నారు. ఇప్పుడు అది సర్వమంగళకరం, సకల సౌభాగ్యప్రదం. ఇప్పుడు ప్రతిదానికి బొట్టు ఎందుకు పెట్టారంటే దానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. పంచమాంగళ్యాలని చెప్తారు. వివాహం అయినటువంటి ప్రతి ఇళ్ళలో కూడా కాలికి మెట్టెలు, చేతికి గాజులు, తల్లో పువ్వులు, నల్లపూసలు, మాంగళ్యం, ఇవి పంచమాంగళ్యాలు. ఈ పంచమాంగళ్యాలు భర్త యొక్క పంచప్రాణాలను కాపాడతాయి. అంచేత ఈ అలంకరణ మాత్రమే కాదు, అలంకరణ కాదు, ఇదంతా అదంతా కూడా భర్తను రక్షించేది. అలాగే చూడండి, పిల్లలు అదే గర్భిణీ స్త్రీకి ఏం చేస్తారు, సీమంతం చేసి పాపిట్లో సింధూరం పెడతారు. ఈ సింధూరం సంతానాన్ని రక్షిస్తుంది. పాపిట్లో పెట్టేటువంటి సింధూరం మన పిల్లలు కూడా మనం తిరగకర్లా. ఏ తల్లి అయితే తన పాపిట్లో సింధూరాన్ని ధరిస్తుందో కాలకోట విషయం ఇచ్చినా సరే ఆ బిడ్డకి ప్రమాదం ఉండదు. అంటే భర్త కోసం పెట్టుకున్నారని అంటుంటారు కదా, ఇక్కడ చెప్తున్నారు కదమ్మా. దేనికోసం ఎవరో తెలియదు. సంతాన రక్షణ ఇది. పంచమాంగళ్యాలు భర్త రక్షణ. ఇక్కడ కాలకోట విషయం తీసుకునేటువంటి సందర్భంలో పరమేశ్వరుడు పార్వతీ అమ్మని అడుగుతాడు, ఇదిగో కాలకోట విషయం, మరి లోక సంరక్షణార్థం లోక కళ్యాణార్థం స్వీకరించాల్సి వస్తుంది, ఏం చేయమంటావు పార్వతి అంటే, స్వామి నా కంఠమందు నీవు కట్టినటువంటి నల్ల పూసలు ఉన్నంతకాలం ఏ కాలకోట విషయం ఏం చేయలేదు, త్రాగేమంటున్నాడు.
అంటే నల్లపూసలు ఏం చేస్తాయి? భర్త యొక్క ఆయుర్దాయాన్ని రక్షిస్తాయి. భర్త యొక్క ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని కోరుకుని భార్య ధరించేది అనమాట. అందులో ఇంకోటి ఏంటంటే ఇంత అన్యోన్యత అంటేనమ్మా, భర్త చేసేటువంటి పుణ్యకార్యాల్లో సగభాగం భార్యకు వస్తుంది, భార్య చేసిన పాపకార్యాల్లో సగభాగం భర్తకు వస్తుంది. ఇది శాస్త్రం. అయితే తాను చేసినట్టు పుణ్యకార్యంలో సగభాగం భార్యకి అందిస్తున్నాడు కనుక భార్య కృతజ్ఞతాపూర్వకంగా తన భర్త యొక్క ఆయుష్ను కోరుకుంటూ ఇంత ప్రయత్నం చేసింది. అయితే స్వామీజీ, ఇప్పుడు మనం భర్త చనిపోయిన వారి గురించి మాట్లాడుతున్నాము. వారు దేవుడి కార్యక్రమాల్లో కానీ ఇలాంటి వాటిల్లో పాల్గొనొచ్చా? అన్నింటిలోనూ పాల్గొనొచ్చు. పూజ కార్యక్రమాలు ఏమీ లేదు. అమ్మవారి పూజలో కన్యలు కనుక నన్ను ఆరాధన చేసినట్లయితే దీర్ఘాయుష్మంతుడైన భర్తను ప్రసాదిస్తాను. ముత్తైదువులు కనుక నన్ను ఆరాధన చేసినట్లయితే సౌభాగ్యం దీర్ఘకాలం ఉండేటట్టుగా అనుగ్రహిస్తాను. వైధవ్యంలో ఉన్నవారు కనుక నన్ను ఆరాధన చేసినట్లయితే మరుజన్మలో వైధవ్యం లేకుండా చేస్తారని ఆ తల్లి వాగ్దానం చేసింది దేవి భాగవతంలో. అంచేత కుంకుమ పూజ కూడా చేయొచ్చు, తాంబూలం ఇవ్వచ్చు, తీసుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అవన్నీ ఏ ఇబ్బంది లేదు. భగవద్ ఆరాధనకు సంబంధించినటువంటివి అన్నిటికీ వీళ్ళకి అర్హతలు ఉంటాయి, అదేమి ఇబ్బంది లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వివాహం అవుతుంది, పక్కన భర్త లేడు, తల్లి ఒక్కతే ఉంటుంది. మొదటి నమస్కారం ఎవరు చేస్తాం? తల్లి వైధవ్యంలో ఉన్నప్పుడు కూడా తల్లికి చేస్తాం, అంతే. పూర్తి వివరణ ఇచ్చారు, ధన్యవాదాలు గురుగారు. శ్రీమంత్రి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.